నేపాల్ నుంచి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ని ఇప్పుడు చూద్దాం. వసంతపూర్ నేపాల్లో పెను విషాదం మిగిల్చిన ప్రాంతం. చారిత్రక కట్టడమైన దర్బార్ స్క్వేర్ ఉండే ఈ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. భూకంపం దాటికి దర్బార్ స్క్వేర్తో పాటు పలు కట్టడాలు నేలకూలాయి. ఇప్పుడు అక్కడ తాజా పరిస్థితిని మా స్పెషల్ కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఓవర్ టు ఇస్మాయిల్. ప్రస్తుతం మనం ఖాట్మండులో ఉన్నటువంటి వసంతపూర్లో ఉన్నాము. మొత్తం భూకంపం తర్వాత అత్యధికంగా డ్యామేజ్ జరిగినటువంటి ప్రాంతం ఇది. ప్రస్తుతం మనం దర్బార్ స్క్వేర్ ప్రాంతంలో ఉన్నాము. నేపాల్ టూరిజానికి సంబంధించి ఇది ఒక ఐకాన్గా ఉంటుంది. దర్బార్ స్క్వేర్గా ఉన్నటువంటి ఈ బిల్డింగ్ను చూడడానికి, ఈ మాన్యుమెంట్ను చూడడానికి ప్రపంచవ్యాప్తంగా జనాలు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ నుంచి మొదలు పెడితే వసంతపూర్ లోపలికి వెళ్ళే టెంపుల్ వరకు పూర్తిగా కొలాప్స్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడే వందల సంఖ్యలో జనం చనిపోయారు. నేపాల్ రాజధాని ఖాట్మండు హార్ట్లో ఉండేటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి మనం కొన్ని చూడొచ్చు. 2 సింహాలు ఇక్కడ ఉన్నాయి. అక్కడ నుంచి ఇది ఏ సమయంలోనైనటువంటి కూలిపోవచ్చు అనేటువంటి ఒక హెచ్చరికను వాళ్ళు అక్కడ నుంచి జారీ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా స్పష్టంగా మొత్తం ఎక్కడికక్కడ ఈ దర్బార్ స్క్వేర్ ఏదైతే ఉందో అది కూలిపోయిన దృశ్యాలు మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ ఏదైతే దర్బార్ స్క్వేర్లో మొదటిసారి భూకంపం రాగానే బిల్డింగ్ పైనుంచి ఉన్నటువంటి పాత భవనం ఒక్కసారిగా కుప్పకొలిపోయింది. ఆ తర్వాత ముందున్నటువంటి వరుసగా ఉన్నటువంటి బిల్డింగ్లు ఒక్కొక్కటిగా కూలిపోతూ వచ్చాయి. అందులో ఉన్నటువంటి జనాలు ట్రాప్ అయిపోయారు. ఇప్పటికీ కొంతమంది ఈ శిథిలాల కింద ఉన్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు అతి పురాతనమైనటువంటి ఇక్కడ ప్రిజర్వ్డ్ మాన్యుమెంటల్ జోన్ అనేటువంటి ఒక బోర్డును చూస్తున్నాము. దర్బార్ స్క్వేర్ టూరిజం ప్రమోషన్ అసోసియేషన్, ఇది అతి పురాతనమైనటువంటి ఒక టూరిజం మాన్యుమెంటల్గా దీన్ని నేపాల్ ప్రభుత్వం గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి టూరిస్టులు వచ్చి దీన్ని చూసి వెళ్తుంటారు. ప్రస్తుతం మనం వసంతపూర్లో ఉన్నాము. ఖాట్మండ్లోని వసంతపూర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో టూరిజంకి సంబంధించి ఎన్నో మాన్యుమెంట్స్ ఉన్నాయి. అతి పురాతనమైనటువంటి మొత్తం టూరిజం మాన్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. నేపాల్లో భూకంపం వచ్చిన మొదటి క్షణంలో ఇక్కడే బిల్డింగ్స్ అత్యధికంగా కూలాయి. మనం ఉన్నటువంటి వసంతపూర్లో ఈ లేన్ నుంచి మొదలు పెడితే ఇందులో దాదాపు 15 పాత బిల్డింగ్స్ కూలిపోయినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉంది. ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు అని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సేఫ్టీగా ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఒక్కొక్కటిగా మనం చూడొచ్చు చెక్కతో నిర్మితమైంది. చాలా ఎక్కువ పోర్షను చెక్కతో, మొత్తం యాంటిక్ చెక్కతో నిర్మించినటువంటి ఒక పెద్ద భవంతిని మనం చూస్తున్నాం. భూకంపం వచ్చిన తొలి కొద్ది క్షణాల్లోనే ఇది మొత్తం కూలిపోయింది. ఆ తర్వాత ఇంకొక భవనాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ భవనం కూడా భూకంపం వచ్చిన మొదటి 5-10 సెకండ్లోనే కూలిపోయిందని ఇక్కడ చెప్తున్నారు. చాలా పెద్దగా ఇక్కడ ట్రాజెడీ జరిగింది. ఎక్కువ జనాలు ఇందులో ట్రాప్ అయినటువంటి స్థితి. ఇప్పటికీ ఇక్కడ డైరెక్ట్ తర్వాత మనం చూడొచ్చు ముందున్నటువంటి ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ ప్రాంతంలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఒక పెద్ద మాన్యుమెంట్ అక్కడ కూలిపోయింది. దాని తర్వాత ఆ శిథిలాల కింద కొంతమంది జనాలు ఉన్నారు అని చెప్పి వాళ్ళని రెస్క్యూ చేసేందుకు ఇంకా అక్కడ తవ్వకాలు చేస్తున్నటువంటి పోలీసులు మనం చూడొచ్చు దూరంలో. తర్వాత దీంతో పాటు ఒక పెద్ద బిల్డింగ్, వైట్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ కూడా కూలిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మొదటిసారి భూకంపం టచ్ చేయగానే కూలిపోయినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఎడ్జ్ని మనం చూడొచ్చు. ఆ బిల్డింగ్ ఎడ్జ్లో కూడా జనాలు ఉన్నారు. అది ఆఫీసెస్గా ఉపయోగపడుతుంది. ఆఫీసెస్ రన్ అయ్యేవి. ఆ తర్వాత మొత్తం చెక్కతో అదేవిధంగా ఇటుకలతో నిర్మితమైనటువంటి ఈ ప్రాంతం మట్టి దిబ్బలాగా మారిపోయింది. ఒక్కసారి పూర్తిగా ఇటుకలతో కూలిపోయింది. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి జనాలు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ డ్రాప్ అయ్యారు. ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎవాక్యుయేషన్, ఇక్కడ ఉన్నటువంటి శిథిలాలను తొలగించి ఎవరైనా లోపల చనిపోయిన వాళ్ళు ఉన్నారా, బ్రతికే అవకాశం ఉందా దాని గురించి ఇంకా రీసెర్చ్ జరుగుతున్నటువంటి పరిస్థితి. చాలామంది జనాలు ఇళ్లను వదిలి చుట్టుప్రక్కల, నేను ఇక్కడ ఉన్నటువంటి 360 డిగ్రీస్ చూపెట్టే ప్రయత్నం చేస్తాను. చుట్టుప్రక్కల అతి పురాతనమైనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. దాదాపు 100-120 సంవత్సరాల పురాతన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ వచ్చి శరణార్థుల్లాగా టెంట్లు వేసుకుని ఉంటున్నారు. భూకంపం మరొకసారి రావచ్చు, మరొకసారి తమ ముందు ఈ బిల్డింగ్లన్నీ పేకమేడల్లో కూలిపోవచ్చు అనేటువంటి భయం వీళ్ళలో కనిపిస్తుంది. 2-3 రోజులుగా ఇక్కడనే వాళ్ళు కూర్చొని ఉన్నారు. భూకంపం టచ్ అయిన తర్వాత, నేపాల్లో భూకంపం వచ్చిన తర్వాత మొదటిసారి బిల్డింగ్స్ 5-10 సెకండ్ల నిడివిలోనే ఇక్కడ కూలిపోయాయని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. నా వెనకాల ఉన్నటువంటి టెంపుల్ ఒక పెద్ద ట్రాజెడీ జరిగింది. దాదాపు 50 మందికి పైగా అక్కడ చనిపోయారని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం జనాలు ఇంటి నుంచి బయటికి వచ్చేసి టెంట్లు వేసుకుని చిన్న పిల్లలతో రోడ్డు మీద, పేమెంట్స్ మీద ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక పెద్ద బిల్డింగ్, మనం దీన్ని చూడొచ్చు.
పెద్ద బిల్డింగ్, ఇక్కడ ఉన్నటువంటి వైట్ బిల్డింగ్ ఎప్పుడైనా కూలిపోయేటువంటి స్థితిలో కనిపిస్తుంది. ఇది డేంజర్ జోన్గా వీళ్ళు పరిగణించి ఇక్కడ నుంచి వెళ్ళాలని పోలీసులు హెచ్చరిక చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. పోలీసులు పూర్తి స్థాయిలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం వసంతపూర్లో ఉన్నాము, ఖాట్మండ్ హాట్ బెల్ట్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఒక టూరిజం ఐకాన్ దర్బార్ స్క్వేర్ ప్రాంతంలో వరుసగా బిల్డింగ్లు కొలాప్స్ అయ్యాయి. ఇక్కడనే పెద్దగా ట్రాజెడీ జరిగింది. ఎక్కువ సంఖ్యలో జనాలు ఇక్కడనే చనిపోయారు. మనం ఇక్కడ చూడొచ్చు. వెనకాల ఇంకా ఒక టెంపుల్ దగ్గర టెంపుల్ పడిపోయిన తర్వాత దానికి సంబంధించిన డెబ్రిస్ ఏదేందో పడిపోయిన తర్వాత ఉన్నటువంటి శిథిలాల నుంచి ఇంకా ఎవరైనా జనాలు బ్రతికున్నారనే దానికోసం ఇంకా అక్కడ పోలీసులు అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది రెస్క్యూ చేసి ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నిల్చుంటే మనం చాలా స్పష్టంగా చూడొచ్చు నేపాల్లో ఏం జరిగింది అనే దానికి. ప్రస్తుతం దర్బార్ స్క్వేర్ ఆనవాలుగా ఉంది. నా వెనుక ఉన్న బిల్డింగ్ కూలడానికి సిద్ధంగా ఉంది. మరొక బిల్డింగ్ రైట్ సైడ్లో కూలిపోయింది. దానికంటే ముందున్నటువంటి దర్బార్ స్క్వేర్ ఒక మాన్యుమెంట్ ఉందో అది కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఒక పెద్ద డ్యామేజ్ జరిగింది. ఇక్కడ దాదాపు 200 నుంచి 300 మంది జనాలు ఇక్కడే ప్రాణాలు కోల్పోయారు. వసంతపూర్లో ఉన్నాము. ఖాట్మండ్ హాట్ బెల్ట్లో భూకంపం టచ్ అవ్వగానే ఒక పెద్ద ట్రాజెడీ జరిగింది. దానికి సజీవ సాక్ష్యంగా ఈ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇవి కూడా కూలడానికి సిద్ధంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. విలేష్ వెంకటేష్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, ఖాట్మండు. భీమసేన్ శిఖరం కూలిపోవడం ఇది మొదటిసారి కాదా? అసలు 19వ శతాబ్దంలో కట్టిన ఈ భారీ శిఖరం ఇప్పటికీ ఎన్నిసార్లు కూలిపోయింది? వాస్తవ పరిస్థితిని కాట్మండ్ నుంచి మా ప్రతినిధి ఇస్మాయిల్ అందిస్తారు. నేపాల్లో వచ్చిన భూకంపానికి నేలమట్టమైన భీమసేన శిఖరం ఇది కూలిపోవడం రెండోసారి. సరిగ్గా 82 ఏళ్ల క్రితం వచ్చిన భూకంపంలోనూ భీమసేన శిఖరం కూలిపోయింది. దానికి సంబంధించిన కొన్ని సాక్ష్యాలను మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే ఫ్లెక్సీ ఉందో దాంట్లో 2 శిఖరాలు మనకు కనిపిస్తున్నాయి. మొదటిది ఏదైతే వైట్గా ఉందో దానిని తర్వాత కట్టారు. అంతకంటే ముందున్నటువంటి ఒక పాత ఫోటో కూడా ఉంది. దాంట్లో ముందుగా కట్టినటువంటి దాదాపు 190 ఏళ్ల క్రితం కట్టినటువంటి శిఖరాన్ని మనం టవర్ని చూస్తున్నాం. ఆ తర్వాత దాదాపు 82 ఏళ్ల క్రితం కూలిపోయింది ఒకసారి. మళ్ళీ
మళ్ళీ దాని నిర్మాణం జరిగింది. ఈసారి రెండోసారి ఇప్పుడు ఇది నేలమట్టమైంది. భూకంపాల ధాటికి భీమసేన శిఖరం కూలిపోవడం అనేది వరుసగా ఇది రెండోసారి. నిజంగానే ఎప్పుడైతే నేపాల్లో భూకంపం వస్తుందో అప్పుడు ఈ శిఖరం కూలిపోతుంది అనేటువంటి ఒక సెంటిమెంట్ కూడా ఉంది. దాదాపు 190 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ శిఖరం రెండుసార్లు దాదాపు 100 సంవత్సరాలకు ఒకసారి, అదేవిధంగా మళ్ళీ 80 సంవత్సరాలకు ఒకసారి ఇప్పటి వరకు కూలిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ దీని నిర్మాణాన్ని చేపడతారా, ఈ సెంటిమెంట్ను మళ్ళీ ఒకసారి వచ్చేస్తారనేటువంటి ఒక చర్చ నేపాల్ వ్యాప్తంగా జరుగుతుంది. ప్రధానంగా భీమసేన శిఖరాన్ని మళ్ళీ కట్టాలి అనేటువంటి ఒక వాదన కొంతవైపు నుంచి వస్తుంది. లేదు, ప్రతిసారి భూకంపానికి ఇది కూలిపోతుంది, వద్దు అనేటువంటి వాదన కూడా కొనసాగుతుంది. కానీ ఈ శిఖరానికి ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టవర్ ఎక్కి మొత్తం పైనుంచి చూడడం వల్ల నేపాల్ పూర్తిగా కనిపిస్తుంది. నేపాల్కు ఇది ఒక కుతుబ్ మినార్ లాంటి ఐకాన్గా ఉంటుంది అనేటువంటి ఒక చర్చ ఉంది. బట్ ఈరోజు చాలామంది ఇక్కడికి వచ్చేసి గతంలో ఇటుకల మీద వాళ్ళు ఇటుకల మీద ఉన్నటువంటి పేర్లను, ఇటుకల్లో 1950లో కానీ ఇటుకల పేర్లను వాళ్ళు చూస్తున్నారు, వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇటుకలను వాళ్ళు తీసుకెళ్లే పనిలో ఉన్నారు చాలామంది. ఎప్పుడైతే మళ్ళీ రెండోసారి నిర్మించినప్పుడు ఇటుకలపై ఆ సంవత్సరం కూడా వేయడం జరిగింది. దానిని తీసుకెళ్లేందుకు చాలామంది ఇక్కడ ఆసక్తిగా ఉన్న వాళ్ళు వస్తున్నారు. కింద మనం చూడొచ్చు చాలామంది, ఈవెన్ నేపాలీలే కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ శిఖరంలోని ఒక ఇటుకను ఒక గుర్తుగా, ఈ విషాదానికి ఒక గుర్తుగా తమ ఇంటికి తీసుకెళ్లాలి అనేటువంటి నిర్ణయంలో ఉన్నారు. మనం అక్కడ చూడొచ్చు కింద పడిపోయినటువంటి పెద్ద పెద్ద శిథిలాలను చూస్తున్నాము. ఆ శిథిలాలు ఏదైతే భూకంపం వచ్చిందో ఆ భూకంపం ధాటికి కూలిపోయిన భీమసేన శిఖరానికి సంబంధించినటువంటి శిథిలాలు ఒక పెద్ద పర్యాటక ప్రాంతంగా ఇది ఇక్కడ విరాజిల్లేది. భూకంపం ధాటికి ఇది రెండోసారి కూలిపోయింది. 2 సార్లు కూడా భూకంపం ధాటిగా కూలిపోయినటువంటి పరిస్థితి. అయితే దీన్ని మరొకసారి నిర్మించాలి. భీమసేన ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి, ఆయన తన రాణి పేరు మీదుగా దీన్ని నిర్మించారు. ఆమె గుర్తుగా దీనిని లలితా త్రిపుర సుందరి పేరు మీద నిర్మించడం జరిగింది. అయితే ఇప్పుడు మరొకసారి దీన్ని నిర్మాణం చేపట్టాలనేటువంటి ఒక చర్చ మాత్రం నేపాల్లో ఇప్పుడే ప్రారంభమైంది. వినోష్ వెంకటేష్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, నేపాల్. నేపాల్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేడియం కాఠ్మాండు చారిత్రక చిహ్నాన్ని కోల్పోయింది. భూ విలయానికి యునెస్కో గుర్తింపు పొందిన తరహరా భీమ్సేన్ శిఖరం నేలకూలింది. 19వ శతాబ్దంలో ఈ శిఖరాన్ని నిర్మించారు. భూకంపం అనంతరం ఆ శిఖరం కూలి శిథిలాలు మాత్రమే మిగిలాయి. అక్కడి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. నేపాల్లో వచ్చిన భూకంపం ధాటికి కాఠ్మండూలో ఉన్నటువంటి దరాహర అనేటువంటి ఒక పెద్ద మినార్ లాంటిది కూలిపోయింది. మనం దాన్ని చూడొచ్చు ప్రత్యక్షంగా. ఇది నేపాలీ సంవత్సరం ప్రకారం 1882లో, నేపాలీ సంవత్సరం ప్రకారం 1882లో దీని నిర్మాణం జరిగింది. ప్రస్తుతం నేపాల్లో 2072 సంవత్సరం జరుగుతుంది. ఇక్కడి సంవత్సరాల ప్రకారం దాదాపు 190 ఏళ్ళు పూర్తయ్యాయి. దీన్ని భీమ్సేన్ థాపా అనేటువంటి అప్పటి ప్రధానమంత్రి నిర్మించారు. తన రాణి లలిత్రిపుర సుందరి దేవి పేరు మీద దీన్ని నిర్మించడం జరిగింది. దానికి సంబంధించిన ఇక్కడ ఫోటో ఉంది. కూలిపోకముందు ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఫోటోలు దీనికి సంబంధించి మొత్తం ఇది ఎప్పుడు నిర్మించారు, ఎందుకు నిర్మించారు అనేటువంటి డేటాతో పాటు దాని ఒరిజినల్ ఫొటోస్ ఉన్నాయి. దాదాపు 208 మెట్లు ఉన్నటువంటి ఈ మొత్తం నిర్మాణంలో 188 మెట్లు ఎక్కిన తర్వాత ఒక సర్కిల్ వస్తుంది. అక్కడికి ఎక్కి అందరూ చూసేవారు. ప్రస్తుతం లోకల్స్ చాలామంది ఉన్నారు. ఇక్కడ దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఎక్కువ ప్రతి ఒక్కరు ఇక్కడికి టూరిస్టులు వచ్చేటువంటి విదేశీ టూరిస్టులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించి చూసిపోయారు. బతాయే इसके अंदर कितनी ऊंचाई थी इसकी ऊंचाई कुल 2 से 3 फीट 2 से 3 फीट था. इसमें कितने सीढ़ियाँ हैं? इसमें टोटल सीढ़ी 213 सीढ़ी था. దాదాపు 9 అంతస్తుల ఎత్తుండేటువంటి ఈ నిర్మాణం పైకి ఎక్కి ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి చూసేవారు. ఇక్కడ టూరిస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ ఇక్కడ నుంచి నేపాల్ను ఒక హైట్ నుంచి చూడడానికి ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చి పైకి ఎక్కేవాళ్ళు. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి స్థితిలో మొత్తం కుప్ప కూలిపోయింది. ఒక్కసారిగా దానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద శకలాలు ఇంకా ఇక్కడ పడున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. భీమసేన శిఖరంగా మనం దీన్ని పిలుస్తున్నాము. భీమ్సేన్ థాపా అనేటువంటి
ప్రధానమంత్రి ఇక్కడ ఉన్న ప్రధానమంత్రి నేపాలీ సంవత్సరం ప్రకారం ఇప్పటికీ 190 ఏళ్ల క్రితం దీన్ని నిర్మించారు. ఇంకొక 10 ఏళ్ళు అయితే 200 ఏళ్ళు పూర్తిగా పూర్తవుతున్నాయి అనేటువంటి తరుణంలో ఇది మొత్తం కూలిపోయింది. దీనికి సంబంధించి వేలాదిగా జనం ఇక్కడికి వచ్చి మొత్తం దీన్ని చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఒకసారి వీళ్ళని చూసే ప్రయత్నం చేద్దాం. 20 మీటర్ల రేడియస్లో దీనికి సంబంధించిన శకలాలు పడిపోయాయి. ఇంకా కొంత నిర్మాణం మిగిలి ఉంది. ఒక్కసారి భూకంపం తీవ్రత అనేది భీమసేన శిఖరం కూలిపోయిన తర్వాతనే ప్రపంచం ఒక్కసారిగా చూసినటువంటి విజువల్స్లో మనం చూసాము. కూలిపోయిన తర్వాత మొత్తం ఇటుకలు కిందికి పడిపోయాయి. దాదాపు 9 అంతస్తుల ఎత్తులో ఉన్నటువంటి 208 మెట్లకు పైగా ఉన్నటువంటి ఈ నిర్మాణంలో పై వరకు ఎక్కేవాళ్ళు జనాలు ఎక్కి ఒక హైట్ నుంచి మొత్తం ఇక్కడ చూసేవాళ్ళు. దీనికి ఈ శిథిలాలు మొత్తం తొలగించే ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. మొత్తం ఇటుకలతో ఈ నిర్మాణం జరిగింది. ఇటుకలు మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా ఇటుకలు. చాలామంది వచ్చేసి ఇక్కడ నుంచి ఇటుకలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది తమ ఒక గుర్తుగా ఇటుకల నిర్మాణాన్ని కూడా మనం చూస్తే ఇది రౌండ్గా ఉంది. సో ఇటుకల నిర్మాణం కూడా పేర్చితే రౌండ్గా ఉండేటట్టు ఒక దగ్గర మనం చూడొచ్చు. షేప్ ఒకసారి చూస్తే వన్ సైడ్ రౌండ్గా ఉంది. దాదాపు 190 సంవత్సరాల క్రితం భీమ్సేన్ థాపా నిర్మించినటువంటి ఇటుక నిర్మాణంలో కూడా చాలా వైవిధ్యం కనిపిస్తుంది మనకు. ప్రతి ఇటుక ఒక ఇటుక ఇంకొక ఇటుక నిర్మాణం చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ఇటుకలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాయి. ఇది ఒకవైపు సర్కిల్ లాగా మనం చూడొచ్చు. కొంతవరకు వక్రం ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా మంది వచ్చారు. చాలా మంది बताइए सर, आज बहुत आदमी आए यहाँ पे आके यहाँ से ईंट ले जाने की कोशिश कर रहे हैं. ये इसको क्यों सर? और पुराना हिस्टोरिकल है, इसीलिए इन लोग ले जा रहे हैं. ये बहुत सारे लोग यहाँ पे जितने भी टूरिस्ट आते थे इसको देखते थे सर. इधर टूरिस्ट आते थे यहाँ पे. आज ये नहीं है, आपको कैसा लग रहा है सर? नहीं, अभी तो अब डिजास्टर है, इसीलिए कम आदमी आ रहे हैं. बहुत आदमी आ रहे हैं यहाँ, ईटा ले जा रहा है. क्यों सर ईट क्यों लेके आने? क्योंकि एकदम ओल्ड पुराना है, इसीलिए ले जा रहा है. రైట్, మనం చూడొచ్చు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసి ఇటుకలను తమ గుర్తులుగా దీని గుర్తుగా తమ ఇటుకలను తమ ఇంటికి తీసుకెళ్లేటువంటి దృశ్యాలు చూస్తున్నాం. చాలా మంది ఇక్కడ ఉన్నారు. మనం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి జనాలను చూడొచ్చు. బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇటుకలను ఒక గుర్తుగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా జనాలు ఇక్కడికి వచ్చే దృశ్యాలు మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రస్తుతం మనం ఖాట్మండులో ఉన్నటువంటి భీమసేన శిఖరం ఏదైతే ఉందో భీమసేన శిఖరం దగ్గర ఉన్నాము. ఇది కూలిపోయింది. భూకంపం ధాటికి భీమసేన శిఖరం కూలిపోయింది. మొత్తం 9 అంతస్తులు ఉన్నటువంటి ఏదైతే మినార్ లాంటి నిర్మాణం ఏదైతే ఉందో దీన్ని ఢిల్లీలో ఉన్నటువంటి కుతుబ్ మినార్కు రెప్లికాగా చెప్పారు. దాన్ని పోలి ఉంటుందనేటువంటి ఒక నిర్మాణంగా దీనికి పేరుంది. ఖాట్మండు నేపాల్కి వచ్చేటువంటి టూరిస్టులు ప్రముఖంగా ఇక్కడికి వచ్చేసి ఇది ఎక్కి పైనుంచి నేపాల్ను చూసే ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ నేపాల్లో వచ్చిన ఒక భూకంపం ఈ మినార్ను కబలించేసింది. ఈ మొత్తం ఎత్తునటువంటి ఈ నిర్మాణాన్ని కూల్చేసింది. ప్రస్తుతం ఇక్కడ నేలమట్టమైనటువంటి భీమసేన శిఖరాన్ని చూస్తున్నాం. ధరాహరగా దీనికి ఇక్కడ పేరుంది. దీనిని భీమ్సేన్ థాపా అనేటువంటి ఇక్కడి ప్రధానమంత్రి తన రాణి పేరు మీద దీన్ని నిర్మించడం జరిగింది. దాదాపు 190 ఏళ్ల క్రితం నిర్మించబడ్డ ఈ ఏదైతే మనం చూడొచ్చు, దీన్ని యునెస్కో కూడా దీన్ని గుర్తించినటువంటి పరిస్థితి. దీన్ని మనం ఇక్కడ చూడొచ్చు. చాలా ఏదైతే ఇక్కడ వారసత్వ సంపదగా ఉన్నటువంటి ఈ నిర్మాణం కూలిపోవడం నేపాలీలకు ఎంతో బాధ కల్పించింది. ఇక్కడ ఉన్నటువంటి ఇటుకలను తీసుకెళ్లి వాళ్ళు తమ గుర్తులుగా పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల షేపులో ఉన్నటువంటి ఇటుకలను మొత్తం నిర్మాణం నుంచి వేరు చేసి ఈ ఇటుకలను తీసుకెళ్లేటువంటి ఒక ప్రక్రియలో ఉన్నారు వాళ్ళు. మొత్తం దాదాపు 20 మీటర్ల వరకు ఈ నిర్మాణానికి సంబంధించి కూలినటువంటి శిథిలాలు పడినటువంటి దృశ్యం. ఇక్కడ చాలా మంది చనిపోయారు ఈ మొత్తం నిర్మాణం పడిపోయిన తర్వాత. ఇక్కడ ఆ సమయంలో దాదాపు 160 మందికి పైగా యాత్రికులు ఇక్కడ ఉన్నారు అనేటువంటి ఒక రిజిస్ట్రేషన్ ఉంది. కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఏమయ్యారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ చాలా మంది చనిపోయినట్టుగా గుర్తించి కొన్ని మృతదేహాలను మాత్రం తీయడం జరిగింది. భీమసేన శిఖరం ఇప్పుడు నేపాల్లో లేదు. ఖాట్మండులో, ఢిల్లీలో కుతుబ్ మినార్ ఎలాగా నిలబడి ఉండేదో సగర్వంగా అలాంటి భీమసేన శిఖరం ఏదైతే ఉందో ఇప్పుడు కూలిపోయింది. నేపాల్లో వచ్చినటువంటి భూకంపం దాటికి అది నేలమట్టమైంది. సో ఎంత తీవ్రమైనటువంటి భూకంపం నేపాల్ను పూర్తిగా కుదిపేసిందో ఈ భీమసేన శిఖరం కూల్చివేతను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వెంకన్నతో ఇస్మాయిల్, సాక్షి టీవీ, ఖాట్మండు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.
ఖాట్మండ్రులో ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. పశుపతినాథ్ ఆలయం దగ్గరకు వందల సంఖ్యలో మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం ఖాట్మండు నుంచి మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, ఓవర్ టు యు. భూకంపం తర్వాత నేపాల్లో ఎక్కడ చూసినా శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉన్నటువంటి పశుపతినాథ్ ఆలయం దగ్గర ఉన్నాము. ఈ ఆలయం దగ్గరికి వందల సంఖ్యలో శవాలు చేరుకుంటున్నాయి. చనిపోయిన వారి మృతదేహాలను ఇక్కడికి తీసుకొచ్చి అంతిమ సంస్కారాలు చేయడానికి, సామూహిక అంతిమ సంస్కారాలు చేయడానికి ఆలయ సిబ్బంది అదేవిధంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఖాట్మండులో ఉన్నటువంటి ఒక ఫేమస్ టెంపుల్ అయినటువంటి పశుపతినాథ్ ఆలయాన్ని చూస్తున్నాం. ఆలయానికి సంబంధించిన గోపురాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ సామూహికంగా ఉదయం నుంచి వందల సంఖ్యలో మృతదేహాలు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరిని మనం చూడొచ్చు. వీళ్ళలో బాధ కనిపిస్తుంది. తమ వారిని కోల్పోయామనేటువంటి ఆందోళన, విచారం వీళ్ళలో ఉంది. గత 2-3 రోజులుగా ఎక్కడ చూసినా నేపాల్లో ఇటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ చూడొచ్చు. పశుపతినాథ్ ఆలయం దగ్గర సమీపంలో ఉన్నాము. ఈ ఆలయం దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ప్రవహించే నది ఒడ్డున సామూహిక అంత్యక్రియలు జరుగుతున్నటువంటి దృశ్యాలు. అటువైపున ప్రతి ఒక్కరు కూర్చుండి చూస్తున్నారు. మృతదేహాలకు సంబంధించిన అంత్యక్రియలు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని వీళ్ళందరూ చూస్తున్నారు. ఇటువంటి శవాల గుట్టలు తీసుకొచ్చి అంత్యక్రియలు చేస్తున్నటువంటి దృశ్యాలు నేపాల్లో ఖాట్మండు పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి. పదుల సంఖ్యలో ఉన్నటువంటి శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలు చనిపోయారు, వృద్ధులు చనిపోయారు, మహిళలు చనిపోయారు. 2000 నుంచి 3000 మందికి బలి తీసుకున్నటువంటి ఈ భూకంపం తాలూకు విచారణ, ఆందోళన, భయము ప్రతి ఒక్కరిలో కన్నుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈరోజు పశుపతినాథ్ ఆలయానికి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ప్రతిరోజు టూరిస్టులు వస్తారు. కానీ తమ వాళ్ళను కోల్పోయి వాళ్ళ అంత్యక్రియలకు ఇక్కడ స్థానికులు ఈరోజు ఇన్ని సంఖ్యలో వచ్చారు. గతంలో మేము ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు, ఇలాంటి బాధ మాకు తెలియదు. కానీ ఈ భూకంపం తమ వాళ్ళను దూరం చేసింది, మా వాళ్ళను పూర్తిగా మా నుంచి దూరం చేసింది అనేటువంటి బాధ వాళ్ళ మాటల్లో వినిపిస్తుంది. వినేష్ వెంకట్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, ఖాట్మండు.